What is PCOD and PCOS? నేను మీ డాక్టర్ శిల్పా మడపతి, obstetrician and gynecologist, infertility specialist. PCOD, PCOS కి డిఫరెన్స్ ఏంటి? PCOD అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ అంటారు. అదే PCOS అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. PCOD అనే సమస్య ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే బ్లడ్ టెస్ట్ లో 1:1 రేషియో ఉండాల్సింది. ఈస్ట్రోజన్ అనే ప్రొజెస్టిరాన్ హార్మోన్ అనేది డిఫరెన్స్ ఉండడం, దాంతో పాటు స్కాన్ లో అల్ట్రాసోనోగ్రఫీలో దాని వల్ల ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడంతో చిన్న చిన్న నీటి బొడగల రూపంలో ఓవరీస్ అనేది ప్రెజెంట్ చేయడం, అంటే అపీరెన్స్ ఉండడము, ఈ సమస్యతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ 3 సమస్యలు కలిసి ఉన్నప్పుడు PCOD అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏంటి, ఓన్లీ ఓవేరియన్ హార్మోన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అదే PCOS వచ్చినట్లయితే PCOS లో వచ్చేసి మెయిల్ హార్మోన్స్ అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది. మెయిల్ హార్మోన్స్ తో పాటు ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది. దీంతో వచ్చేసి ఆండ్రోజెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే మెయిల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి మెయిల్ ప్యాటర్న్ చేంజెస్ ఉంటాయి. మెయిల్ ప్యాటర్న్ చేంజెస్ అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడం కానీ, ఫేషియల్ హెయిర్ ఉండడము, యాక్నే ఉండడము, దాంతో ఎట్ ద సేమ్ టైమ్ డ్రైనెస్ ఆఫ్ ది ఉండడం కానివ్వండి, ఇవి జరుగుతాయి. దీంతో పాటుగా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎలా అయితే ఓవేరియన్ హార్మోన్స్ లో డిఫరెన్స్ ఉంటాయో, అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న నీటి బుడగలు PCO ఓవరీస్ లో ఉండడం కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువగా, ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, వాళ్ళల్లో ఎగ్ రిజర్వ్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మెయిల్ హార్మోన్స్ తో ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ PCOD అనే సమస్య పెద్దదా, PCOS అనే సమస్య పెద్దదా అంటే రెండిటి వల్ల ఓవ్యులేషన్ అనేది తేడా వస్తుంది. కానీ PCOD అనేది కరెక్షన్ ఈజీ అవుతుంది ఎప్పుడైతే ఓన్లీ ఓవరీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నప్పుడు. అదే PCOS లో వచ్చేసి మనలో వీళ్ళు ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాను కదా, ఆ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం కూడా దెబ్బతింటుంది. దాంతో ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. అడపాన్ వెయిట్, వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు. ఇవన్నీ కేటగిరీతో ఏంటి అంటే ఫిట్నెస్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి, ఎగ్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ గా ఉంటుంది. ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి తొందరగా రెస్పాండ్ అవ్వరు. సో రెస్పాండ్ అయినా వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ శాతం అనేది, గుడ్ హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ అటైన్ అయిన తర్వాత కూడా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ డెవలప్ అయ్యే అవకాశం వీళ్ళల్లో ఉంటుంది. అదే PCOD పేషెంట్ కి ఇలాంటి ఫీచర్స్ ఉండవు. సో PCOD సమస్యతోనే బాధపడుతున్నప్పుడు మెయిల్ హార్మోన్స్ వరకు, అంటే ఓవర్ వెయిట్ అవ్వక ముందే మీరు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మొదలవుతూనే వెంటనే ట్రీట్మెంట్ కంటూ వెళ్ళినట్టయితే సమస్య పెద్దగా అవ్వకుండా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ని తెలుసుకొని కంగారు పడిపోకుండా PCOD ఉన్నప్పుడే మీరు డిటెక్ట్ చేసుకొని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.